డాక్టర్ గారు నమస్తే. ఏం నమస్తే అండి, ఎక్కడ మీ అబ్బాయి ఇంకా రాలేదు? నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను. క్షమించండి డాక్టర్ గారు, రేపు తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు. చూడండి, ఏదో మీరు రిక్వెస్ట్ చేశారని అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని కూర్చున్నాను. అమ్మ నా కొడుకు దెబ్బేసాడుగా, చెప్తా, వీడి సంగతి చెప్తా. తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు. సరే చూస్తాను. అలాగే డాక్టర్ గారు. అవునరా, అసలు ఆ అమ్మాయికి ఏం చెప్పావు? అందరూ చెప్పేదే, కాకపోతే నీలాంటి ఏదో వైలెంట్గా చెప్తారు. అబ్బో, నేను సైలెంట్గా చెప్పాను అంతే. ఒరేయ్, తనను చూస్తుంటే అంత ఈజీగా వర్కౌట్ అవదేమో అనిపిస్తుందిరా మామ. అరే, రెగ్యులేటర్ రేస్ చేయకపోతే ఫ్యాన్ కూడా స్పీడ్గా తిరగదురా. అలాంటిది అక్కడ అమ్మాయి, అక్కడ అన్ని యాంగిల్లో రేస్ చేస్తూనే ఉండాలి. అరే, అసలు నీ ప్లాన్ ఏంట్రా? ప్లాన్స్ స్కెచ్లు గీయటానికి నేనేం మర్డర్లు మనీ లాండరింగ్ చేయట్లేదురా. జస్ట్ లవ్ చేస్తున్నాను, అది కరెక్ట్గా చేస్తే చాలు అంతే. నువ్వు చేసే ఒంటేంటో పూర్తి అయితే గానీ అర్థం గానీ మాకు, ఇంకా ఈ లవ్ అనే కొత్త యాంగిల్ మాకేం అర్థం అవుతుందిరా. కానీ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రేక్షకుల్లా మేము చూస్తాం. కరెక్ట్గా చెప్పావురా. అది అయినా సడన్లీ షాపింగ్ ఏంటే? నెక్స్ట్ మంత్ ఢిల్లీలో పెయింటింగ్ కాంపిటీషన్స్ అవి ఉన్నాయి కదా, అందుకోసమే. నీలో చాలా ముందు జాగ్రత్తలు ఉన్నాయి. నిలబడి కాళ్ళు అవుతున్నాయి. వెళ్దాం పదండే. హాయ్, షాపింగ్ అయిపోయిందా? మీరు హలో, మనకు తెలుసు. ఏ ఎప్పుడు చూడలే నేను ఇతన్ని, నీకెలా తెలుసా? ఏంటే తెలిసేది? ఎవరేం చెప్పినా నమ్మటమేనా? అది కాదే అతను. ఏయ్, డోర్ మూసుకొని ఉండు. ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకున్నానో, ఏం అనాలనుకుంటున్నానో అన్నీ సైలెంట్ షాట్లో చెప్పేశాను. ఇక నా తరపు నుంచి ఏ బ్యాలెన్స్ లేదు. నీ తరపు నుంచి ఏమైనా ఉంటే చెప్పు. ఏంటి చెప్పేది? నీలో ఉన్న 64 కళల గురించా? అబ్బా, నాకు కూడా తెలియదు నాలో ఎన్ని ఉన్నాయని. అంటే నా బొమ్మ గీయడం స్టార్ట్ చేసావన్నమాట. ఓకే. హలో, నీ తెలివితేటలు ఎవరి దగ్గరైనా వాడు, తన దగ్గర కాదు. అబ్బో, నీలాంటి వాళ్ళని నలుగురిని లోపలేయించింది ఈ టీజింగ్ కేసు పెట్టి. కామ్గా వెళ్ళండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. అబ్బా, ఏం వార్నింగ్ అండి, అదిరింది. అయినా ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు. మీరు పిలిస్తే వచ్చానేంటి, వెళ్ళమంటే వెళ్ళటానికి. పైగా నేను లక్కలంటోని వన్స్ టచ్ అయితే అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఏయ్ చూడు, కూల్గా చెప్తున్నానని ఓవర్ చేయకు. ఐ హేట్ యూ. వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు. ఎందుకంటే పదండ్రా. ఇప్పుడు ఏం చేయబోతున్నావురా? వాడెవడే అంత స్ట్రాంగ్ ఉన్నాడు, నీకెలా తెలుసు? పోనీలే, వదిలే. నువ్వు వదిలినా వాడు వదిలేలా లేడే. ఏ వదిలేవాడి గురించి ముందు. నువ్వేం చెప్పినా వాడు వదిలేలా లేడు. బుద్ధుందా కదా? ఏడ్చాడు, ఏం చేస్తాడో చూద్దాం. ఈ రోజుతో మనం కలిసి సిల్వర్ జూబ్లీకి చేరింది. అవును, ఇలాగే మన నలుగురు 4 దిక్కులుగా ఈ సమాజాన్ని శాసించాలి. మన చేతిలో ఇంతవరకు ఏది మిస్ కాలేదురా, ఇక ముందు కూడా మిస్ కావురా. రేయ్, మన 20 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియని అనామకులం, కానీ ఇప్పుడు దేశమంతా కొనియాడే MGKG అధినేతలం. ఈ ఖ్యాతిని ఇంకా విస్తరింప చేయాలరా. రేయ్, మనకు ఈ భూమి మీద ఆపే శక్తి ఎవరికి లేదురా. రేయ్ మినిస్టర్ గారు. సార్ చెప్పండి సార్. అలాగా సార్, వస్తున్నాం సార్. రేయ్, మేము అర్జెంటుగా వెళ్ళాలి. మినిస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండి ఆ పని ఫినిష్ చేసుకొని వస్తావు కదా. అది నాకు వదిలేసి మీరు వెళ్ళండి రా. పైగా కాళ్ళకి చేతులకి పని చెప్పి చాలా రోజులైంది. సరే, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేసారా? రేయ్ రండిరా, వెళ్దాం. సూపర్ రా. సార్, పని ఫినిష్ చేయి. ఆల్ ది బెస్ట్. రేయ్, నేను వాళ్ళ ల్యాండ్లో ఉన్నా. వాడేమంటున్నాడు రా?
వాడు ఎంత చెప్పినా వినట్లేదన్నా. ఏం నకరాలు చేస్తున్నాడా కొడుకు? పట్టుకొని గెస్ట్ హౌస్ రండి, నేను వస్తున్నా. అలాగే అన్నా. ఏమ్రా, ఏమైంది? అన్నా ఈ ముసలోడు మంచిగా చెప్తే వినట్లేదన్నా. అయ్యా, నాకున్న ఒకే ఒక ఆధారం ఈ స్థలమేనయ్యా. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, దీన్ని వదిలేండి అయ్యా. అయ్యా, అది మా తాతల తరం నుంచి వస్తున్న భూమి అయ్యా. ఇంతకాలం దాని మీదనే ఆధారపడి పిల్లల్ని పోషించి పెద్ద చేశానయ్యా. మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి అయ్యా. నా కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడి ఉందయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, వీడి ప్రాణాల కంటే ప్రాపర్టీకి ఎక్కువ విలువిస్తున్నాడంటే మజాగా ఉందిరా. రేయ్, వీడిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో పడేసి వీడి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి రా. అప్పుడైతే కానీ అన్ని పనులు జరగవురా. తీసుకెళ్ళండి రా. కన్నా, ఉన్నా మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? రేపటికంతా ఫినిష్ అయిపోతుంది కన్నా. మన వాళ్ళంతా వచ్చారు కదా, ఆ పని వాళ్ళకి అప్పగించు. నీకు అక్కడ ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఏమి లేదు కదా? ఈ మున్నాగాడే పెద్ద ప్రాబ్లం గాడు. నాకు ఇంకొకడు ఉంటాడా? కిందికెళ్ళి వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో ఒకసారి చూసిరండి. అలాగే అన్నా. కన్నా, ఇక్కడంతా ఫినిష్ చేసుకొని రేపు మార్నింగ్ వచ్చేస్తా. ఓకే, ఎంజాయ్. ఎవడ్రా బాయ్? చల్, ఎవడ్రా అది? రే, చెప్తే వినబడతలే. ఎవర్రా? సిటీ అవుట్స్కట్స్ లోని ఒక ఫామ్ హౌస్ లో దారుణ హత్య. కేజీఎంజీ గ్రూప్స్ అధినేతల్లో ఒకరైన ముదిరాజ్ అలియాస్ మున్నాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సారీ కన్నాబాయ్, మున్నాబాయ్కి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఎంక్వైరీ స్టార్ట్ చేశాము, హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. కన్నాబాయ్, అందరినీ విచారించాను, కానీ వాళ్ళెవరూ మన ముందు నిలబట్టడానికి కూడా సాహసించరు. అలాంటిది మున్నాబాయిని చంపడమా? తప్పకుండా ఇది మన ఎదురుగా ఉన్నవారు చేసిన పని కాదు. ఎవడ్రా వాడు? ఆకాశం నుంచి చూడుపడ్డా? భూమిలోంచి మొలుసుకొచ్చాడా? ఎవడాడు? కన్నాబాయ్, ఆ విషయం నాకు వదిలిపెట్టు. 24 అవర్స్లో వాడెవడో కనిపెట్టి మీకు అప్పగిస్తాను. రిలాక్స్ అవ్వు. నా మున్నాని చంపిన వాడిని కసి తీరా చంపాకే నాకు రిలాక్స్.